ఇలా వండితే లంచ్ బాక్స్లో ఒక్క మెతుకు కూడా మిగిల్చాం. ఎవరికి ఇష్టం ఉండదు బగారా రైస్? ఒక్కసారి నేను చెప్పినట్లుగా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. ఫస్ట్ ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నూనె పోయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. ఇందులో 1 కప్పు సన్నగా చీరిన ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ షాజీరా వేయండి, అస్సలు మిస్ చేయొద్దు. ఇందులో 10 లవంగాలు, 10 యాలకులు, 3 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 నల్ల యాలక్క వేసి కలుపుకోవాలి. 2 నిమిషాలు వేగాక 4 చిన్న పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. 1 కప్పు తరిగిన పుదీనా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత గంట నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోయాలి. నేను 4 గ్లాసుల రైస్ వేసాను, 8 గ్లాసుల నీళ్ళు పోసాను. ఒకసారి కలుపుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి? తగినంత. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ మూత తీయకుండా అలాగే ఉంచండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన ఫేవరెట్ బగారా రైస్ రెడీ. వావ్, ఎంత బాగా వచ్చిందో! సూపర్గా ఉంది కదా.